బాస్ సీఎం అయిపోయి కుర్చీ తీసుకున్న తర్వాత ఆ కుర్చీని టచ్ చేసే దమ్ము ఇంకా ఎవరికి లేదు. బిడ్డ, ఈ రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా, అది జగన్మోహన్ రెడ్డి అంతా. చూశారు కదా వీడియో. మన అనిల్ కుమార్ యాదవ్ ఈ మధ్య కూటమి గెలిచిన తర్వాత ఇలాంటి సీరియస్ కామెడీ సీన్లు చాలా మిస్ అవుతున్నామండి. అసెంబ్లీ కూడా ప్రశాంతంగా జరుగుతుంది. ఏడా తిట్టుకోవడాలు లేవు, బూతులు లేవు, వల్గర్ లాంగ్వేజ్ లేదు, పద్ధతిగా జరుగుతుంది. అయితే కామెడీ మిస్ అయ్యామండి. ఈ యొక్క వైసీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రులు వీళ్ళెవరు అసెంబ్లీకి రాకపోవడం వల్ల ఇలాంటి కామెడీ మిస్ అయ్యాం, సీరియస్ కామెడీ. అందువల్ల కొంత బాధగానే ఉన్నప్పటికీ అయితే రాష్ట్ర అభివృద్ధి దిశ, రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతో ఉన్న ప్రతి వాళ్ళకి వాళ్ళు రాకపోవడం, ఓడిపోవడమే మేలు అని అర్థమైంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి. ఏంటంటే 5 సంవత్సరాలు మీడియాలో, బహిరంగ సభలో సినిమా డైలాగులు, కామెడీ కొట్టిన వాళ్ళంతా ఒక్కరు లేరండి. వెతుకుతామంటే ఒకరు లేరు. ఒక అనిల్ కుమార్ యాదవే కాదు, ఇంకా చాలామంది పేర్లు చెప్పుకుంటే కొంతమంది మీడియాలో కనపడాలని చెప్పేసి రోజా లాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఇంట్లో అలా ఫోన్ పెట్టుకొని హాయ్, గుడ్ మార్నింగ్, హాయ్, శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు తప్ప మిగతా వాళ్ళని చాలామంది కొడాలి నాని అయితేనేమి, వంశీ అయితేనేమి, ఇంకోడు జోగి అయితేనేమి అందరూ మొత్తానికి దిగజారిపోయారు. జీవితంలో కాదు, సొసైటీలో కాదు, విలువల్లో కాదు, అసలు వాళ్ళని ఇంకొక పార్టీ తీసుకునే పరిస్థితి కూడా లేదు. వాళ్ళకి రాజకీయ జీవితం నాశనం చేసుకున్నారని చెప్పాలి మొత్తానికి. సరే, ఏది ఏమైనప్పటికీ కూటమి ప్రారంభించిన తర్వాత బూతులు, వల్గరు అనేది లేవు. కామెడీ పోతే పోయింది. మనం టీవీ పెట్టుకుంటే బోలెడు కామెడీ సీన్లు వస్తాయి జబర్దస్త్లో. ఈ నాయాలు చేసే వల్గర్ కామెడీ లేకపోవడం వల్ల అది ఆంధ్ర ప్రజలు చాలా మంచిగా ఉండారని చెప్పాలి. మరి ఈ విషయంలో ఏపీ ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం.